నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. గూడూరులోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. దాడి హేయమైన చర్య. గాయపడ్డ సాకేష్ రెడ్డిని నెల్లూరులోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అందిన నోటీసులకు సమాధానం ఇచ్చా. సినిమా పనిలో ఉండడం వల్లే స్పందించలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వైభవంగా కార్తీక పూజలు. కోట పట్టణంలోని శ్యామసుందర ప్రాంతంలో చల్లకాలం నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం చేరుకుని విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, ఆ మహనీయుడు కల్పించిన హక్కులతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను స్మరించుకోవాలని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. బాణాసంచా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని, ఆ మహనీయుడు కల్పించిన హక్కులతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అంబేద్కర్ దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని, అందరికీ ఎన్నో హక్కులు కల్పించారని ఆయన వివరించారు. అంబేద్కర్ గారు అందరికీ దేవుడే. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశంలో అమలు చేస్తున్నారు. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా సరే ఈరోజు పేదవాళ్ళకి, ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, ఎస్సీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, బీసీలు ఉంటే వాళ్ళకి ఏం చేయాలా, అలాగే ఓసీల్లో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందించాలా అనే దాన్ని స్పష్టంగా భారత రాజ్యాంగం రాసినటువంటి మగాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కల్లా పెద్ద రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని చదివి అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలని మన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈరోజు అందరం ఈ విధంగా చొక్కాలు వేసుకొని ప్రశాంతంగా ఉన్నామంటే అది ఇంకా మరికొందరు మాట్లాడారు. ఉండదు, సామాజికంగా ఉంటుంది. ఆ సామాజిక వివక్షతను అనేది పారదోలాలంటే రాజ్యాంగంలో వెనకబడిన ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి మన గౌరవ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి సామాజికంగా అందరూ ముందుకెళ్లాలని ఉద్దేశించి ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా అనుభవించాలి, స్వేచ్ఛగా విద్యను అందించాలి, స్వేచ్ఛగా రాజకీయ హక్కులు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగంలో అణగారిన వర్గాలకి, అదేవిధంగా సామాజిక వివక్షతకు గురైన ప్రతి వర్గాన్ని గుర్తుపెట్టుకుని మన రాజ్యాంగాన్ని ఈరోజు పటిష్టమైన రాజ్యాంగంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికే విధంగా రూపొందించి ఆమోదించడం జరిగింది. అది 75వ రావడము మనకు చాలా ఆనందదాయకము. రాజ్యాంగానికి ఎవరు కూడా అతీతులు కాదు, ప్రతి ఒక్కరు గౌరవించాల్సింది రాజ్యాంగాన్ని. ఇప్పుడు మనం ఇలా సభలు ఏర్పాటు చేసుకోవాలన్నా, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అనుకున్నా కానీ, నీకు నచ్చిన ఉద్యోగం చేసుకోవాలనుకున్నా, భావ ప్రకటన మనం వ్యక్తం చేయాలన్నా కానీ ప్రతిదీ మనకు రాజ్యాంగం ద్వారా కల్పించింది, ఎవరో మనకి ఇచ్చింది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జనవరి 26 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది.
దేశాల్లో సరైనటువంటి భారత రాజ్యాంగం లేక ఆ దేశాలను కూడా విచ్ఛిన్నమైతే ఒక భారతదేశం మాత్రం మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలతో చాలా అద్భుతంగా అన్ని వర్గాలకు కూడా అనుకూలంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో దేశాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి సరైన రాజ్యాంగం లేక. ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దగ్గరదాపుగా అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఎంత ప్రతి ఒక్క వర్గానికి అనుకూలంగా ప్రతి ఒక్కరూ ఉండేటటువంటి ఎంత బాగా రాయగలిగారంటే అది అంబేద్కర్ గారి ఒక్కరి వల్లే జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వారు కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాలే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్లు అయితేనేమి వారు ఫలాలు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు కల్పించుకొని ఈరోజు మన మిత్రులు మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎంతోమంది పేదలకి వారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ వారి ఫలాలను పేదలకు పంచాలని వారి కోరిక మేరకు ఎంతోమందికి ఈరోజు సహకరించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మస్తాన్ సురేష్, వేగూరు రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐలు పవన్ కుమార్, మనోజ్ కుమార్, నయీం తదితరులు పాల్గొన్నారు. సాకేష్ రెడ్డిపై జరిగిన దాడి హేయమని చర్యని వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాంజీనగర్ పుట్టవీధిలో ఉన్న వైకాపా యోజన విభాగం నాయకులు సాకేష్ రెడ్డి నివాసానికి వారు వెళ్లి ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ నాయకుల చేతిలో గాయపడ్డ సాకేష్ రెడ్డిని వైకాపా నేతలు పరామర్శించారు. నెల్లూరులోని రాంజీనగర్ వీధి పుట్టవీధిలో ఉంటున్న వైకాపా యోజన విభాగం నాయకులు సాకేష్ రెడ్డి నివాసానికి వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. దాడికి సంబంధించి వివరాలు సాకేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సాకేష్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్యని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని, దీనిపై వైకాపా న్యాయ పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు సాకేష్ రెడ్డిని తీవ్రంగా కొట్టి గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డ హేయమైన చర్యని వారు వివరించారు. ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. పాపం సాకేష్ గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తన పొలం పనులు చూడడానికి కొడలూరు మండలంలో ఉన్నటువంటి గన్నవరం గ్రామానికి వెళ్తే అక్కడ పాపం 5 మంది, 4 చుట్టుముట్టి అతి దారుణంగా కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూస్తేనే హృదయ విదారకమైనటువంటి ఫోటోలు. పాపం దాడి ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చి చూస్తే నిజంగా ఇవి మానవ మృగాలా తెలియనటువంటి పరిస్థితి. దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద పదాలు వాడినా సరే అవి చిన్నవే. ఒంటి నిండా ఇప్పటికీ పాపం కమిలినటువంటి గాయాలు ఉన్నాయి. కుడి చెయ్యి 2 దగ్గరలా ఫ్రాక్చర్ అయింది, దానికి ఈరోజు కట్టుకట్టి ఈరోజు అది. దానితో పాటు పాపం తల మీద 15 కుట్లు పడ్డాయి. తల మీద 15 కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే, హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు 324. అంటే ఇక మనిషి చనిపోయినా, మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా ఈబేటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి దాడి జరిగితే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరెండర్ కాలేదని, తెలుగుదేశం పార్టీ నాయకులకి జీ హుజూర్ అనలేదని, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరలేదని మేము ఈ విధంగా దాడులు చేస్తామోనంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు వంతపాడతా నీరు గార్చేటువంటి సెక్షన్లు వేస్తే ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం, జరిగినటువంటి పొరపాటును సవరించండి. ఎవరైతే కొడవలూరు సిఐగా పనిచేసినటువంటి సురేంద్రబాబు ఎవరైతే ఈరోజు వెళ్ళి అయ్యా మాకు ప్రాణహాని ఉంది, మా మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పాపం వెళితే వాళ్ళని బూతులు తిట్టినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ సిఐ మీద విచారణ జరిపించండి, సిఐ మీద చర్యలు తీసుకోండి. దానితో పాటు ఉన్నటువంటి సెక్షన్లు ఆల్టర్ చేయకపోతే అటు ఆ సిఐ మీద. నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను చూసినప్పుడు రక్తగాయాలు, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది. తల మీద ఇంత దారుణంగా తల పగిలి ఇక్కడ కణితి మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళీ ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం, అపోలో హాస్పిటల్లో చేరడం, ఇంత పెద్ద
ఇష్యూ. అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడో కూడా తెలుస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద 15 కుట్లు వేయడం కానీ, వీపు మీద అంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా కమిలిపోయింది. ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. పెట్టండి, మా మీద కూడా పెట్టండి, సాకేష్ మీద కూడా పెట్టండి. మేము తప్పకుండా కూడా అతనికి అండగా ఉంటాం, తప్పకుండా అతను గుడిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం. అంతేగాని ప్రాణాలు పోయేటట్టుగా కొట్టడం ఏంటి? ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే నెల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రాణాలు పోయేటట్టుగా కొడితే రేపొద్దున ఆ విధంగా వీళ్ళకి అలవాటు అయిపోతే ఈరోజు మనం దీన్ని ఎవరు కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే రేపొద్దున అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం, ఒక మనిషి చచ్చిపెట్టేట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో ఇది ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, కరీముల్లా, రాఘవరావు, జయలక్ష్మి, కామాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు. నేను ఏడవడం లేదు, వణికిపోవడం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలు దెబ్బతీసాయట. నేను పెట్టిన వారికి కూడా ఇంకెవరికో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు. సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించలేదని, నాకు వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ and I abide by that as a citizen. నాయుడుపేటలో భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి 43వ జ్యోతి పూజోత్సవాన్ని వచ్చే నెల 3వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. పూజోత్సవాలకు సంబంధించిన బుక్లెట్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు సుబ్రమణి, వెంకటకృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, సంజయ్ కుమార్, మునిరాజా, చదలవాడ కుమార్, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం 43వ వార్షికోత్సవం జ్యోతి పూజ అయ్యప్ప స్వామిని ఘనంగా నాయుడుపేటలో 43 సంవత్సరాలుగా జ్యోతి పూజని నిర్వహిస్తూ నాయుడుపేట పట్టణం, మండలం మరి అత్యధికంగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం అయ్యప్ప స్వామికి కేరళ తర్వాత మనమే బాగా నిర్ణయిస్తున్నామని అనుకుంటున్నాను. కాబట్టి భక్తులందరూ దీన్ని వచ్చి అందరూ దిగ్విజయంగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే 43 సంవత్సరాలు మాకు ముందుండి అన్నీ నడిపించినటువంటి భక్తులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు అందించి దానిని ఆమోదించినటువంటి దినం నవంబర్ 26వ తేదీ. దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఆయన రచించినటువంటి రాజ్యాంగం దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, దేశం ఏ విధంగా నడవాలి అనేటువంటి ఆయన ఆలోచన విధానం ఈరోజు మన అందరికి కూడా ఆదర్శవంతమైనటువంటిది. కాబట్టి ఈరోజు మనం 1950 జనవరి 26వ తేదీన దానిని అమల్లోకి తీసుకొచ్చిన 1949 నవంబర్ 26వ తేదీన దానిని మనం ఆమోదించారు. కాబట్టి రాజ్యాంగ పరిషత్లో ఈరోజు నిజంగా రాజ్యాంగానికి సంబంధించి మనం అందరం కూడా ఈరోజు ఆమోదించినటువంటి దినాన్ని ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని గురించి, మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనేక ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేశాయి. అనేక సందర్భాలు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడాయి. ఆయనకి 125వ జయంతికి సంబంధించి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా సందర్భాలలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాసనసభలో కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఏమాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా కేవలం మాటలకే పరిమితమైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదాన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు నిలిపి అంబేద్కర్ గారి స్ఫూర్తిని భావితరాలకు అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాకాడు మండలంలోని రావిగుంటపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న తేపలపూడి గ్రామంలో బల్లిప్రసాద్ కృష్ణమ్మ దంపతులకు చెందిన పూరిల్లు 4 రోజుల కిందట అగ్నికి ఆగుతైంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో ఎంపీడో అన్నపూర్ణారావు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 10వ తరగతి చదువుతున్న వారి కుమారుడికి పుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేశారు. రావుగుంటపాలెం పంచాయతీ తేపలపూడిలో బల్లి కృష్ణమ్మ ప్రసాద్ సంబంధించినటువంటి పూరిళ్ళు గత 4-5 రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. ఆ మీడియా మిత్రుల ద్వారా అది నా దృష్టికి వచ్చినప్పుడు మా బాబు 10th క్లాస్ అవుతున్నాడు. తన పుస్తకాలు కానీ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాలిపోయి బట్టలు లేకుండా వాళ్ళు రోడ్డును పడ్డారని మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న వెంటనే ఆ అబ్బాయికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ 10th క్లాస్ అయ్యేంత వరకు అతనికి సంబంధించినటువంటి బస్ పాస్ కూడా నేనే తీస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అబ్బాయికి బట్టలు కూడా ఇస్తాము. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు శాశ్వత గృహ నిర్మాణం చేసే కార్యక్రమం కూడా చేపడతాం. ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఆయన ఒకటే చెప్తారు, మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఉద్యోగాలు వచ్చింది కాబట్టి పేద ప్రజల్ని గమనిస్తానండి, వాళ్ళ ఎడల ప్రేమ కలిగి నిజాయితీగా ఉన్నారని చెప్పి అనేక సార్లు మన స్థానిక శాసనసభ్యులు కాశీ సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆ అబ్బాయికి కావాల్సినటువంటి పుస్తకాలన్నీ అందజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో అబ్బాయికి చదువుకోవడానికి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ. కోట పట్టణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాయకులు కోట క్రాస్ రోడ్డు నుండి గాంధీ బొమ్మ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మీజూరు మాధవ్, డాక్టర్ రామకృష్ణారావు, సుందరం, వసంత్, తిరుమూరు కృష్ణయ్య, మల్లికార్జునరావు, హేమంత్, బలరామయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఇంత వర్షమైనా కూడా సరే నేను 10 మంది కూడా రారనుకున్నాను. ఇంతమంది వచ్చి
ఈ సభని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే మన రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అద్భుత గ్రంథం. ఇది బైబిల్ కంటే, భగవద్గీత కంటే, ఖురాన్ కంటే కూడా గొప్పదైన గ్రంథం అని నాకు తెలుసు. ఎందుకంటే ఈ యొక్క రాజ్యాంగం వల్లనే క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ కలిసిమెలిసి ఉన్నాం. అదే గుడులు కడితే అందరికి పోలేం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. రాజ్యాంగం చదవాలంటే ఏ డిక్లరేషన్ అవసరం లేదు. క్రిస్టియన్ అయినా చదవచ్చు, ముస్లిం అయినా చదవచ్చు, హిందూ అయినా చదవచ్చు, ఎవరైనా చదివే హక్కు మనకు ఉంది. ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు అది. మనం చూస్తూనే ఉన్నాం సోదరులారా. ఆ పక్క పాకిస్తాను, ఈ పక్క శ్రీలంక, ఆ పక్క బంగ్లాదేశ్ ఏ విధంగా గందరగోళం ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి మేము సరిగా లేదు. మన రాజ్యాంగం అంత గట్టిగా రాసిన మన రాజ్యాంగం వల్లనే మన ఇండియా నిలబడి ఉన్నది కారణం ఒక్కనే, ఆయనే డాక్టర్ బాబాసాహెబ్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీ అన్నపూర్ణారావు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి, విస్తరణాధికారి తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి జాతికి అంకితం చేసిన సందర్భంగా నవంబర్ 26న మనం మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గతంలో మనకి ఎన్నో రాజ్యాలు, రాజులు, నవాబులు వేలేరు, ఇంగ్లీష్ వాళ్ళు వేలేరు, వీళ్ళంతా కూడా ఒక పరిమిత కాలం ఉన్నారు. కానీ 1947 ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగం ద్వారా ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థిరస్థాయిగా ఈ భూమి ఉన్నంతకాలం నిలుచుంటారు. రాజులు అనేవాళ్ళు వాళ్ళకి ఒక టర్మ్ ఉంటుంది, ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా పరిపాలించారని. కానీ స్వాతంత్ర భారతదేశంలో ఈ భారతదేశం ఉన్నంతకాలం అంబేద్కర్ గారు అజరామరంగా ఈయన యొక్క రాజ్యాంగమే వర్ధిల్లుతుంది. ఈయన రాజులకు రాజు. ఎందుకంటే ఆ రాజులు అనేవాళ్ళు ఒక ఏరియాకో వాళ్ళకి సామంతరాజులు ఇలా ఉన్నారు. భారతదేశానికి మొగటం లేని మహారాజు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతదేశంలో ఇప్పుడు మనం జనరల్ గా కొంతమంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు కేవలం దళితులకి, ఒక వర్గాలకు మాత్రమే ఈయన గొప్ప వ్యక్తి అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఈరోజు భారత ప్రధానమంత్రి గారి నుంచి మన వాకాడు సర్పంచ్ వరకు వీరందరూ కూడా అంబేద్కర్ గారి దయ వల్లనే ఈ రోజు ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. కోట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగాన్ని రక్షించండి, అదే మనల్ని రక్షిస్తుందంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ పీఠిక కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జి ఆర్వి రమణయ్య, నాయకులు మురళీ యాదవ్, రవికుమార్, జయాలుద్దీన్, సుబ్బరామయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరి మీద దాడులు చేసుకోవటం ఈ కాలకి ఆయన చెప్పినటువంటి భారత రాజ్యాంగం నెంబర్ 1 స్వేచ్ఛ, నెంబర్ 2 సమానత్వం, నెంబర్ 3 సౌభ్రాతత్వం, సోదరభావం. ఈ 3 రాజ్యాంగంలో ప్రధాన భూమికగా ఆయన అంబేద్కర్ పెట్టాడు. అయితే వాటి మూటిల్లో ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు జరపడం లేదు. ప్రభుత్వం ఏది జరగటం లేదు. ఎవరు బతుకులు బతుకుతున్నారు, ఎవరు బాధలు పడుతూ ఉన్నారు. ఎవరు ఒకరి కోసం ఒకరు లేరు. ప్రభుత్వం కూడా ప్రజల కోసం లేదు. అగ్రవర్ణాలు దోపిడీ చేస్తున్నారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ సంపాదించుకునే దానికోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. పుట్టగోసి పెట్టుకున్నవాడు పుట్టగోసులోనే ఉన్నాడు. వాడు మారటం లేదు. వాడు వేషధారణ మారలా, వాడు ఆ నాగరికత మారలేదు, అట్టే ఉన్నాడు. ఉన్నవాడు గిద్దెలు కట్టుకొని, మేటలు కట్టుకొని పెద్దోడు అయిపోతూ ఉన్నాడు.
ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు. నేను అన్ని పార్టీలు అడుగుతున్నది, ఒక పార్టీనే కాదు, అన్ని పార్టీ వాళ్ళు నాయకులు అట్టే ఉన్నారు. కోట పట్టణంలోని శ్యామసుందరపురం ప్రాంతంలో చల్లకాలం నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం కావడంతో భక్తులు పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా హైదరాబాద్కు చెందిన మార్కండేయులు, సుప్రజ, జస్వంత్, వేద వ్యవహరించారు. అంకమ్మ తల్లి దేవాలయము, శ్యామసుందరపురం కోట. ఈరోజు ఉభయదాతలు మార్కండేయులు గారు, సుప్రియ, జస్వంత్, వేద వీళ్ళు ఈరోజు అన్నదాతలుగా మన శ్యామసుందరపురం అంకమ్మ తల్లి దేవాలయం దగ్గర దాతలుగా వ్యవహరించారు. ప్రతి మంగళవారం 4 వారాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు కూడా అందరూ వచ్చి అన్నప్రసాదాలు తీసుకుంటూ వినియోగము ప్రతి మంగళవారం కూడా ఇక్కడ జరపాలని మన కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నాము. అందరూ కూడా సహకరించి దాతలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. గూడూరులోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. దాడి హేయమైన చర్య. గాయపడ్డ సాకేష్ రెడ్డి నెల్లూరులోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అందిన నోటీసులకు సమాధానం ఇచ్చా. సినిమా పనిలో ఉండడం వల్లే స్పందించలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వైభవంగా కార్తీక పూజలు. కోట పట్టణంలోని శ్యామసుందర ప్రాంతంలో చల్లకాలం నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం చేరుకుని విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.